పేదవాడి కడుపు నిండుతానికని అన్నా క్యాంటీన్ మన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో పెట్టిన అన్నా క్యాంటీన్ అండి. 2014లో ఎప్పుడైతే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారో అప్పుడు చాలా సంతోషంగా పెట్టారు. అలాగే ప్రతి పేదవాడు కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకున్నారు. మరి గత ప్రభుత్వంలో మరి వాళ్ళు పేదవాడు 5 రూపాయలకి అన్నం తింటాం ఏంటి అనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాం ఆయనకి ఎక్కడ పేరు వస్తుందనో రీజన్స్ ఏదైతే కానివ్వండి ఆపేశారు. అలాగే మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారండి. అలాగే రానున్న రోజుల్లో 200 పైగా అన్నా క్యాంటీన్ యూనిట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మేము చాలా సంతోషపడుతున్నాం. నిన్న మన మినిస్టర్ గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మన నియోజకవర్గ పెద్దలు అందరూ కలిసి ఇంకా ఇక్కడ బందర్లో ఇంకొక 2 అన్నా క్యాంటీన్ యూనిట్స్ వస్తున్నాయండి. అది ఒకటి జ్యువెలరీ పార్క్లో, మరొకటి బస్ స్టాండ్లో వస్తుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఏదైతే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఆపేసిందో అప్పుడు మేము కొల్లు ఫౌండేషన్ నుంచి ప్రతిరోజు కూడా 300 మందికి భోజనం సదుపాయం చేశాము. దీనికి మాకు సహకరించిన కొల్లు ఫౌండేషన్ యూనిట్కి, అలాగే మన నియోజకవర్గ పెద్దలకి, అలాగే తెలుగుదేశం నాయకులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా కొల్లు ఫౌండేషన్ ఏదన్నా సహాయం అంటే ముందు ప్లేస్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు కొల్లు ఫౌండేషన్ని ఆశ్రయించవచ్చు. ఏదన్నా సహాయం కావాలి అంటే నేను చాలా గర్వపడుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి, పేదలందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను భావిస్తూ ధన్యవాదాలు, నమస్కారం. చెప్పడానికి కూడా ఇష్టపడను, చేసిన సహాయం చెప్పకూడదు అంటారు. లాస్ట్ 5 yearsగా మేము ప్రతిరోజు కూడా 300 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. అలాగే ఎవరైతే చదువుకోగలిగి చదువుకోలేని పిల్లలకి ఫీజెస్ కడతాం కానీ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే హాస్పిటల్స్లో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్ళకి కూడా మేము డొనేట్ చేసాము. ఇప్పుడు మన మచిలీపట్నం నుంచి ఎవరైతే స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్గా ఉండి స్పోర్ట్స్ వేరే కంట్రీస్ వెళ్ళి ఆడతాము అన్న వాళ్ళకి కూడా మేము కొల్లు ఫౌండేషన్ నుంచి సపోర్ట్ చేయడం జరిగిందండి. అలాగే మేము స్పెషల్ నీడెడ్ పిల్లలకి ఎప్పుడు మేము తోడుగా ఉంటాము. వాళ్ళకి ఏ రకమైన హెల్ప్ కావాల్సి వచ్చినా మేము ముందుంటాము. నేను ఇంకొకటి సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే మేము స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే స్పీచ్ థెరపీ, ఇప్పుడు ఎవరైతే స్పెషల్ నీడెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన థెరపీస్ అన్నీ కూడా మనం మచిలీపట్నంలోనే అందిస్తాను. కానీ మేము అది ఫర్దర్గా ఆ ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మేము చూస్తున్నాము.